సర్కార్ దవాఖానాల్లో సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహబూబ్ నగర్ లో 1000 పడకల జనరల్ హాస్పిటల్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు మంత్రి. ఈ ఏడాదిలోపు పనులు పూర్తి చేసి హాస్పిటల్ ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. హాస్పిటల్లో సరిపడా డాక్టర్లు, సిబ్బంది నియమిస్తామని చెప్పారు. గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 9న విద్య, వైద్యం, నీటి ప్రాజెక్టులు సహా అభివృద్ధి అంశాలపై సీఎంతో చర్చించనున్నట్లు తెలిపారు మంత్రి. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అందులో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ, ఈ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది, సమయానికి అందిస్తారా, పూర్తవుతుందా, ఈ సంవత్సరం చివరిలో ఇనాగరేట్ చేయాలి. ఈ టీచింగ్ హాస్పిటల్కు సంబంధించి శాంక్షన్ పోస్టులున్న రాబోయే కాలంలో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ప్రతి సంవత్సరం ఇంటేక్ స్ట్రెంత్ 175, ఆ ఇంటేక్ని 200కు పెంచాలని చెప్పి ఒక అభ్యర్థన. ఓ సబ్ సెంటరు, ప్రైమరీ హెల్త్ సెంటరు, సిఎస్సి, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే సదుద్దేశంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లాలో వైద్య వ్యవస్థ ఎలా ఉన్నది, కాలేజీల వ్యవస్థ ఎలా ఉన్నది, కాలేజీల వ్యవస్థలో హెచ్ఆర్ కానీ, ఎక్విప్మెంటే కానీ, డ్రగ్సే కానీ, అడిషనల్ సర్వీసెస్, హాస్పిటల్ సంబంధించిన అడిషనల్ సర్వీసెస్, డైటే కానీ, మ్యాన్ పవరే కానీ, శానిటేషనే కానీ, దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. సామాన్యుడు సర్కారు దవాఖానాన్ని ఓన్ చేసుకోవాలి, ఇది నాది అనే సంకల్పము, భావన కలగాలి. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి చేస్తాము.